నమస్తే అండి. నా పేరు డాక్టర్ కిషన్ శ్రీకాంత్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, స్టార్ హాస్పిటల్స్, నానక్రామ్గూడ. సో ఎవరైతే ఫస్ట్ వేవ్లో సెకండ్ వేవ్లో ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయ్యారో, అంటే కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళు, డెఫినెట్గా ఇప్పుడు కనుక మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తే కొంచెం రిస్క్ అనేది మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటుంది. అలా అని వాళ్ళకి ఏమి లైఫ్ రిస్క్ ఉంటుందని చెప్పడం లేదు. కానీ నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా సేమ్ వైరస్ గురించి డిఫరెంట్ వేరియంట్స్తో ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటే ఆటోమేటిక్గా రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఎవరిలో ఈ రిస్క్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది అనేది ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ మోర్ దెన్ 50 years కానీ, ఎవరికైతే బీపీ, షుగర్, థైరాయిడ్ ఉంటుందో, ఎవరికైతే కిడ్నీ డిసీజ్ కానీ, లివర్ డిసీజ్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ ఉంటుందో, ఎవరైతే రీసెంట్గా హార్ట్ సర్జరీ కానీ, బైపాస్ సర్జరీ కానీ, అబ్డోమినల్ సర్జరీ కానీ, ఐ సర్జరీస్ కానీ చేయించుకొని ఉంటారో, వీళ్ళందరూ కూడా ఈ వైరస్ని ఎక్వైర్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అది మెయిన్గా ఐడెంటిఫై చేయాలి. ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు జాగ్రత్త 200% తీసుకోవాలి, మిగతా వాళ్ళందరూ 100% తీసుకుంటుంటే. సో మనకి ఇన్ ఎ నట్షెల్ ఎవరికైతే సెకండ్ అండ్ ఫస్ట్ కోవిడ్ వేవ్లో ఇన్ఫెక్ట్ అవుతారో వాళ్ళు డెఫినెట్గా కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒకటి వచ్చిన తర్వాత కూడా సిమ్టమ్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కానీ ఇది కొత్త వేరియంట్ కాబట్టి, అది కూడా మైల్డ్ వేరియంట్ కాబట్టి లైఫ్ థ్రెటనింగ్ అవ్వటం కానీ, హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆక్సిజన్ తగ్గిపోయే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఇంకా స్టడీస్ రావాలి దీని మీద, ఎందుకంటే 2 weeks అయింది మనకి ఇది స్టార్ట్ అయ్యి. సో లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్, ఆయాసం కానీ, ఆక్సిజన్ తగ్గిపోవటం కానీ, హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఐసీయూలో పెట్టాల్సినంత అవసరం రావటం అనేది చాలా అరుదు.